బావా బావో బావా బావా రుద్ర నువ్వు చెప్పినట్లే అమిత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి పోయినా ఎక్స్ప్రెషన్ మంచిగా లేదే. సింపతి రావద్దు, సింపతి సింపతి రావాలి. రుద్ర నువ్వు చెప్పినట్లే అమిత్ ని రిసీవ్ చేసుకోవడానికి ఈ స్టేషన్ కి పోయి. అదేంటి బావా అద్దంలో నీకు నువ్వే చూసి మాట్లాడుకుంటున్నావు? నేను అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటున్నావు అనుకుంటున్నా. అమ్మాయిలేరి నేను ఫోన్ చేసి పిలిపానా? అసలే టెన్షన్ తో వస్తున్నా. దానికి అంత టెన్షన్ ఎందుకు? నేను చెప్తా ఇటు సరిగా నిలబడు, ఇటు జరుగు, ఎదురుగా చూడు. ఇప్పుడు నేను రుద్ర, నువ్వు కౌశిక్. నీకేం చెప్పిరా కౌశిక్? అదేం బావా నన్ను కొడుతున్నావు? ఇది యాక్టింగ్, నేను చేయను. పో చేస్తారా కౌశిక్ నీకేం చెప్పినరా? నువ్వు చెప్పినట్లే నేను పార్సిల్ తీసుకోవడానికి స్టేషన్ కి పోయినా. అయితే నేను స్టేషన్ కి పోయే లోపటే తుఫాన్ వచ్చి మరి అదే ఎక్స్ట్రా అంటే ఆ రోజు సిరుకు కూడా వాళ్ళే అని తెలియదేంటి? ఇంతే వచ్చింది యాక్టింగ్ తెలియదు, పాడు తెలియదు. ఏందిరా నీకోసం ఎవరో వచ్చిండ్రన్నా? కృష్ణ చుట్టుడు. అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నా. లేట్ అయినందుకు ముఖం చెల్లగా భయపడి బయటే నిలబడి ఉంటాడు. అబ్బా పోదాం పా. బిర్యానీ పెట్టేస్తలేపా. సార్ నమస్కారం సార్. రండ్రా. మీరంట్రా రండి. మా డబ్బులు ఇస్తారని చెప్పి వచ్చాం సార్. సార్ ఆ డబ్బులు ఇస్తుంటా. ఆ కృష్ణగాడు నన్ను మోసం చేసి పారిపోయిండురా. డబ్బులు ఆనందంగా చప్పట్లు కొట్టండి రా, కొట్టండి. దేనికిరా ఇదంతా? సార్ ఆ కృష్ణగాడి చేత మోసపడ్డ సంఘంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. సాయంకాలం గ్రాండ్ గా ఫ్రెషర్స్ పార్టీ చేసుకోవాల్సిందే సార్. సార్ ఆ డబ్బులు ఇస్తే ఏర్పాట్లు చేసుకుంటాం సార్. నేను ఇప్పుడు బాగా టెన్షన్ లో ఉన్నా గానీ 4 రోజులు ఆగి రండి ఇస్తా. మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి సార్? ఆ కిసిగడు డబ్బులు ఇచ్చి అందరూ ఆర్తనాథం అరాసమల్లా అయిపోయాం సార్. ఎంతో కొంత ఇవ్వండి సార్. ఇస్తాలేంట్రా, మీరు పోండ్రా. సార్ వెళ్ళడానికి ఆయిల్ కూడా డబ్బులు లేవు సార్. థ్యాంక్స్ సార్. పదండ్రా బావా. ఇక యాక్టింగ్ నేర్చుకున్నా. యాక్టింగ్ ఎన్నాళ్ళరా వాడిని చూసి భయపడేది? వారి కాడికే పోయి తెలుసుకుందాం. ఏం బీక్తారో చూద్దాం. బండు తీయండ్రా. మినిస్టర్ గారు, రుద్ర బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు, ఏంటి సంగతి? నాకు రావాల్సిన ప్రసాదం మిస్ అయిపోయింది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కొంచెం అడ్డు రాకుండా చూసుకోండి. మలిసిన కాడికి చాలు కానీ ఆడ వచ్చిన తర్వాత చూపి నీ ప్రతాపం. రేయ్ ఏంట్రా పేపర్ చదువుతున్నావా? సారీ అన్నా, చూసుకోలేదు. రేయ్ ఎవడైనా కేర్లెస్ గా ఉంటే నాకు పిచ్చెక్కుతుందిరా. బావా వాడు కేర్లెస్ గా ఉన్నాడని వాడిని అలా కొట్టి చంపాడంటే కేర్ఫుల్ గా ఉన్న నీ పరిస్థితి ఏంటో. నా ముంగట నిలబడి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ధైర్యం ఉంది ఆడికి. అన్నా నమస్తే అన్న. ఎక్కడ్రా కౌశిక్? బావా ఏడీడు అక్కడ. కౌశిక్ నా ముఖం నీకు చూపించే అంత ధైర్యం లేదు రుద్ర. ఎలా జరిగింది? ఏం జరిగిందో తెలుసు కానీ ఎట్లా జరిగిందో తెలియదు. ఇదంతా అమిత్ గాడే చేసిండు. ఎవంతోనూ కలిసి ప్లాన్ చేసి నాకు రావాల్సిన పార్సెల్ను వాడు కొట్టేసిండు. చాలా బాధగా ఉంది రుద్ర. నా కళ్ళ ముందే ఘోరం జరిగిపోయింది రుద్ర. ఎక్కడుంటాడు? ఎవడ్రా వాడు? ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను. ఎలా ఎవరా? పర్లేదురా, నేను పట్టుకుంటాలే. అంటే నన్ను కూడా నమ్మవా? నమ్మను. ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఎలా ఉంటావు? అదేలే బావా, రేపు నుంచి మనం కోటీశ్వర్లం కదా. మనం కాదురా, నేను. నువ్వు కోటీశ్వరుడు పనుడివి. అదేలేవా, మరి శుభ సందర్భంలో మాకేం లేదా? మరి ఎందుకు లేదురా? ఈ బైక్ నీదే, హ్యాపీగా వాడుకో. కాకపోతే దీని మీద 7,000 అప్పు ఉంది, అది తీర్చేసి వాడుకో. కోట్లు వస్తున్న ఇటు కక్కుర్తి మాత్రం పోలేదు. ఈ తెల్లోడితో తలకాయ నొప్పి ఎక్కువైందిరా. What happened, Rudra? We got a small problem here, but don't worry, I will deliver the ideal soon. I don't believe you. Can I see the ideals? ఈ వస్తువు వాల్యూ ఎన్ని కోట్లో తెలుసుకుందాం వచ్చా.
సీతమ్మ విగ్రహం ఎక్కడా? సీతమ్మ ఏంటి? ఇది మామూలు విగ్రహం కాదు. 12వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య సీతారాముల మీదున్న భక్తికి నిదర్శనంగా తయారు చేయించిన విగ్రహం. ఇది నవలోహాలతో తయారు చేసిన అతి పురాతనమైన విగ్రహం. దీనికి వెల కట్టలేం. Where is the other one? Other one will get it in a couple of days. Don't worry. Be quick, Rudra. Otherwise we will not have a deal. ఒంటిగా ఉంటే విలువ లేదు, జంటగా ఉండాలి నాయనా. ఏంటిది రామా? వాట్ ఈస్ దిస్? మిమ్మల్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాను తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి భద్రాచలం వచ్చి మరీ గుండె గీయించాను. మీరు మర్చిపోయారా? నాకు గుర్తుందండి. బావా మనం 6వ తరగతి ఫెయిల్ అయిపోయాం కదా. ఎమోషన్లో ఉన్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడకే ప్లీజ్. అయితే ఓకే. ఎక్కడున్నావు? చిన్నప్పుడు నేను రాంకోట రాద్దాం అనుకున్నా. అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకొని కాంపిటీస్ అట్టారేంటి? ఫ్రెండ్షిప్లో అన్నీ కామన్, లైట్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్పా? మీరిద్దరు ఇదే బైక్ మీద తెగ తిరిగారు మరి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకాను. మళ్ళీ ఓకే. రామ్ గారు, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, కోట్లలో కలగంటూ లక్షల గురించి ఆలోచిస్తూ వేల అప్పు తెచ్చిపెట్టుకుని 100ల పాత అప్పు కట్టి 10లు ఖర్చు పెట్టే లైఫ్కి సెటిల్మెంట్ ఎప్పుడు సార్? ఆయనకి మాత్రం ఏం తెలుసు? నాకు అర్థమైపోయిందండి. మిమ్మల్ని సీతను కలిపితే కానీ నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావన్నమాట. ఓకే. ఇంతకీ నా జానకి ఎక్కడుంది? సార్, రుద్ర దుబాయ్ నుంచి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేద్దాం? ప్రూఫ్ కావాలట. ఇప్పుడే డీజీపీ వార్నింగ్ ఇచ్చాడు. వెయిట్ చేద్దాం. ఓకే సార్. బావా, ఆ గౌలుగూడలో 100 గజాలు, పంజగుడ్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? బైది బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా. ఎలాగో నువ్వు పోతావు, నీకెవరున్నారు? నేను తప్ప. అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలి. అసలు వాడు ఫోన్లోనే చిక్కాడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే ఓను ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు. అడిట పిలు. రేయ్ ఇట్రా, ఇట్రారా. నిన్నే వారి నేను వచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తులు లేక ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్రగారి ఆత్మకథ. చా, బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడు చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్రగారాడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. చూసినా ఆయన కింద పనిచేసేవానికి నెలకి 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళైందా? మొన్నే దుబాయ్లో దూదులాంటి అమ్మాయిని చూసి బాస్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాల నుంచి పెళ్లి చేయని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా, మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండులు ఎక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా? నిన్ను చూస్తే బాత్రూమ్ అడిగేది కూడా దగ్గర రానటది. హలో, నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్లో ఉన్నామరా. అలాగా సార్, తొందరగా వచ్చేయండి సార్. అమ్మా వీళ్ళ పెచ్చగా నా రుద్రగాడు వచ్చి మీటర్ చెక్ చేస్తాడే ఏంటి? అన్నా 150 కిలోమీటర్లు తిరిగిందన్న మీటరు. లే అన్నా. బావా నీకేం కాలేదా? ఏం కాలేదులే. నాకు కల వచ్చింది బావా. ఏందది? ఆ రుద్రగాడికి నిజం తెలిసినట్టు, నీ తల నరికేసినట్టు, అది నేను క్యాచ్ పట్టినట్టు. మధ్యాహ్నం కళలు నిజమైతే మధ్యాహ్నం కాదురా, పొద్దుగల వచ్చిన కళలు నిజమైతాయి. అందుకే నీకు పెళ్లి వేస్ట్ అని చెప్పినా. ఇంకా బా పండి. రే ఆగరా. అబ్బా ఇది అంతేంది బావా? తప్పు చేసినా దొరకకూడదురా, ఎఫెక్ట్ కోసం. ఎట్లన్నది? అర్థమైంది. మా అక్క ఎందుకు పోయిందో. నువ్వు బతికేవున్నావుగా, వదిలేయి. ఇంకా బా. రే ఓ పని చేయరా, ఈయన కొంచెం ఎక్కువ పోయిరా. ఈయన ముఖంలో అస్సలు ఎక్స్ప్రెషన్ తెలియదు. ఇంకా బా. వామ్మో వామ్మో వామ్మో
అయ్యో గురూజీ అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం. అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, ఇటు లింగపల్లి నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం. దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది కానీ తాళం వేసి ఉంది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా బొమ్మడు. సార్ ఒకసారి చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణి క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవునువా జానకి, ప్లీజ్ నన్ను అంతా మాట్లాడిస్తావా? మాట్లాడు. నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను. పద్యానికి వెళ్ళిపోతుండ్రా. ఇప్పుడు హ్యాపీయేగా? ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే.